గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రైడే మార్నింగ్, సో వీకెండ్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అన్నట్లుగా ఉంది పరిస్థితి చూస్తే. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇరు పక్షాల మధ్య, అటు యుఎస్ ఇజ్రాయెల్, ఇటు ఇరాన్, రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో రేపు ఇస్లామాబాద్లో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. సో లెబనాన్ చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు స్టోరీ. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓవైపు లెబనాన్ కీలకంగా కనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే లెబనాన్ మీద అక్కడ హెజ్బుల్లా ఉంది. సో వాళ్ళు అక్కడే దాక్కుని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. సో అటు హెజ్బుల్లా, మరోవైపు హమాస్, మరోవైపు హౌతీస్, ఈ మూడు టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు. సో ఈ మూడింటి నుంచి ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది. సో ఇజ్రాయెల్ని కూడా తప్పట్లేం. వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విలన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం అదంతా పక్కన పెడితే ఈ మొత్తం శాంతి ప్రక్రియలో వాళ్లే అడ్డంకిగా మారారు. సో అందుకని ఇజ్రాయెల్ని ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు. ఎనీవే, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, నేరుగా లెబనాన్తో చర్చలు జరుపుతాను నేను. ఈ సీజ్ ఫైర్కి దీనికి సంబంధం లేదు, మేమిద్దరం మాట్లాడుకుంటాం. అక్కడ ఉన్న హెజ్బుల్లాని ఎలా కంట్రోల్ చేయాలో లెబనాన్తో నేను మాట్లాడతానని ఆయన చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు. ఈ నేపథ్యంలో రేపు బహుశా ఊహించేది ఏంటి అంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ యుఎస్ టీంని లీడ్ చేస్తాడు. ఇరాన్ వైపు నుంచి పార్లమెంట్ స్పీకర్ లీడ్ చేస్తారు. సో ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ఈ సస్పెన్స్ అనేది ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ నైట్ 7th సెషన్ లాభాలతో ముగిశాయి. సో బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి, నైమెక్స్ క్రూడ్ ధరలు కొంత దిగొచ్చాయి. బ్రెంట్ ఇప్పుడు $96-97 మధ్యలో ట్రేడ్ అవుతోంది. ఇది మంచిదే. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఎక్కడైతే ఆ జలసంధి ద్వారా కీలకమైనటువంటి 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుందో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో నిన్న 8 షిప్స్ మాత్రమే కదిలాయి. నార్మల్గా ఇంతకుముందు యుద్ధానికి ముందు రోజుకు 100కు పైగా షిప్స్ అక్కడ నుంచి ప్రయాణించేవి. నిన్న 8 షిప్స్ మాత్రమే కదిలాయి. ఇరాన్ చెప్తోంది, మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే మేము వాళ్ళని అలౌ చేస్తున్నాం, సంప్రదించకుండా ముందుకు సాగుతానంటే ఒప్పుకోవడం లేదు అని చెప్తోంది. అలాగే టోల్ కలెక్ట్ చేస్తోంది. ప్రతి షిప్కి $2 మిలియన్ టోల్ అనేది కలెక్ట్ చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో చాలా నష్టపోయారు. దాన్ని ఏదో విధంగా రాబట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని తప్పట్లేము, బాబాయిని మాత్రమే తప్పట్టాలంతే. సో అయితే బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ మనకి ఇక్కడ 96.5 దగ్గర కనిపిస్తున్నప్పటికి కూడా ఫిజికల్ ఆయిల్ ఏదైతే ఇది బ్రెంట్ క్రూడ్ మనకు కనిపించే ధర ఫ్యూచర్స్లో, కానీ ఫిజికల్గా ఆయిల్ కొనుగోలు చేయాలంటే మాత్రం హైయెస్ట్ ప్రీమియం నడుస్తుందట. ఆల్ టైమ్ హై దగ్గర క్రూడ్ ప్రైసెస్, ఫిజికల్ ఆయిల్ ప్రైసెస్ కనిపిస్తున్నాయట. సో ఇది కూడా క్షేమదాయకం కాదు, ఎస్పెషల్లీ మనలాంటి దేశాలకి. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఆ మధ్య $150 మన బాస్కెట్ ఆఫ్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది అని. సో ఇది ఎంత తొందరగా తగ్గితే, ఎంత తక్కువకి రాగలిగితే అంత మంచిది ఇండియాకి సంబంధించి. ఈలోగా మేబీ ఇరాన్ ఆయిలో, రష్యన్ ఆయిలో ఇలాంటివి కొనుగోలు చేసే ప్రయత్నం కూడా మన ప్రభుత్వం చేస్తోంది. ఇక ఇండియన్ మార్కెట్స్ నిన్న ఈ సీజ్ ఫైర్ క్రాక్స్తో మార్కెట్లు నష్టపోయాయి. మొన్నటి లాభాల్లో కొంత తగ్గాయి. నిఫ్టీ సుమారుగా 220 పాయింట్లు నష్టపోయింది. అలాగే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే పరిస్థితి. ఈ మార్నింగ్ మాత్రం గిఫ్ట్ నిఫ్టీ ఒక 50 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. కానీ నిన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు అవుట్ పెర్ఫామ్ చేశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్స్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.32% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగింది. చాలా స్టాక్స్లో మనకు ప్రైస్ యాక్షన్, వాల్యూమ్ యాక్షన్ కూడా మనకు కనిపించింది. ఇది నిన్నటి ట్రేడింగ్ సంబంధించిన ఒక విశేషంగా చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లు ఇండెక్స్లు తగ్గుతున్నప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా కొన్ని స్టాక్స్లో అయితే, ఫర్ ఇన్స్టెన్స్ ఓలా ఎలక్ట్రిక్ నిన్న 20% అప్పర్ సర్క్యూట్. మనం ఈ మధ్య కుటుంబరావు నేను కూడా కొద్దిగా దాని మీద పాజిటివ్గానే మనం మాట్లాడాం. ఐటీఐ
11% పెరిగింది. మీషో, థర్మాక్స్, ఏథర్ ఎనర్జీ, ఒనాసా కన్స్యూమర్, హెచ్ఎఫ్సిఎల్, జెన్ టెక్నాలజీస్, హిటాచీ ఎనర్జీ. పవర్ స్టాక్స్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెంత్ అండి. హిటాచీ ఎనర్జీ ఇప్పుడు 52 వీక్ హై దగ్గర ఉంది, సుమారుగా 27,000 రూపీస్. మనం గతంలో సజెస్ట్ చేసినటువంటి స్టాక్ ఇది. ఏంజల్ వన్, ఫ్యాక్ట్, జీఈ వెర్నోవా, న్యూలాండ్ ల్యాబ్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగటం చూసాం. అలాగే కొన్ని చిన్న చిన్న స్టాక్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్, అర్బన్ కంపెనీ, ఇవన్నీ న్యూ లిస్టింగ్స్ రిలేటివ్లీ. మీషో, ఇలాంటివన్నీ చక్కటి పెర్ఫార్మెన్స్ అనేది బోత్ ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్ యాక్షన్ కూడా ఇందులో ఇటువంటి కౌంటర్స్లో చూసాం. సో మిడ్ స్మాల్ క్యాప్ కౌంటర్స్లో మళ్ళీ ఒక రిథమ్ అనేది ప్రవేశిస్తోంది. మేబీ రాబోయే ఎర్నింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని కావచ్చు, బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అయి ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా టీసీఎస్ నెంబర్స్ అనుకున్న విధంగానే వచ్చాయి. రూపాయల టర్మ్స్లో చూస్తే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కానీ డాలర్ టర్మ్స్లో చూస్తే, కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్లో గ్రోత్ కనుక చూస్తే మనకు నెగిటివ్గా వచ్చింది. ఫుల్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకు ఫుల్ ఇయర్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఇది ఇక్కడ మనకు డాలర్ రెవెన్యూ తగ్గింది. న్యూ డీల్స్ బాగున్నాయి, $12 బిలియన్ వచ్చింది, ఇదంతా ఓకే. కానీ మొత్తం మీద ఓవరాల్గా ఇప్పుడున్న ఆర్డర్ బుక్ సైజ్ అరౌండ్ $42 బిలియన్ కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ డాలర్ రెవెన్యూ గ్రోత్ తగ్గింది. కాన్స్టాంట్ కరెన్సీ గ్రోత్ మనకు Q4లో 1.2% మాత్రమే ఉంది. Q3లో 0.8%, Q2లో 0.8% ఉంది. కానీ అంతకుముందు Q1లో ఇట్ వాజ్ డౌన్ 3.3%. సో దాంతో ఏమైంది, ఈ 0.8, 1.6, 2.8 3 క్వార్టర్స్లో, Q1లో -3.3. కాబట్టి నెట్ -0.5% కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ తగ్గడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా ఈ లార్జ్ క్యాప్ ఐటీ ప్యాక్ చామ్ కోల్పోయింది. ఓకే, వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి గతంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి గొప్ప కంపెనీలుగా, గొప్ప సంస్థలుగా ఇవి ఆవిర్భవించాయి. ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చాయి ఇన్ఫోసిస్లు, టీసీఎస్లు, విప్రోలు, వీళ్ళందరూ కూడా. కానీ లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇక్కడ నుంచి వెల్త్ క్రియేషన్లో వెనకపడతాయి, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏఐ రెవల్యూషన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ ఆర్ సో మెనీ డిస్రప్షన్స్. ఈ డిస్రప్షన్స్ నేపథ్యంలో మేబీ డిఫెన్సివ్ బెట్స్గా అప్పుడప్పుడు ఈ క్రూడ్ ప్రైసెస్ పెరిగినప్పుడు, క్రూడ్ $100 పైకి వెళ్తే ఐటీ కంపెనీలు పెరుగుతాయి. ఎందుకంటే రూపాయి బలహీనపడుతుంది, దాని ఇంపాక్ట్ వాళ్ళ ఈపీఎస్ల మీద, ప్రాఫిట్ మార్జిన్ మీద కనిపిస్తుంది కాబట్టి. కానీ అంతకుమించి ఇవి గొప్పగా ఇక్కడ నుంచి వెల్త్ బిల్డ్ చేసి పెడతాయని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐటీ కంపెనీలకు సంబంధించి అంటే ఇప్పుడు కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ మనకు సంవత్సరానికి 4 to 5% వస్తే, దానికంటే 20% గ్రోత్ కనపరిచే కంపెనీలు మనకు మార్కెట్లో అనేక సెక్టర్స్లో అనేక కంపెనీలు ఉన్నాయి. సో వై షుడ్ వి జస్ట్ స్టిక్ ఆన్ టు అవర్ ఏజ్ ఓల్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్? ట్రేడింగ్ కోసం వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ఫోసిస్ 1100కి వచ్చినప్పుడు 1300-1400 మళ్ళీ పెరుగుతుందన్న ఉద్దేశంతో వాడుకోవాలి అంతే. అంతకుమించి వీటిని ఒక పోర్ట్ఫోలియో బెట్స్ లాగా గతంలో మనం అందరం వీటన్నిటికీ ఫ్యాన్స్, ఈ కంపెనీల అభిమానులం మనం, ఈ సంస్థలకి, ఈ షేర్లకి మనం దాసోహం అనేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఇక విప్రో బోర్డు మీటింగ్ కూడా ఉంది 16th ఏప్రిల్. బైబ్యాక్ అనౌన్స్ చేసింది. మళ్ళీ 16,000 కోట్లు వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతకుముందు 2023లో అనుకుంటాను 12,000 crores బైబ్యాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 16,000 కోట్లు షేర్ హోల్డర్స్కి వెనక్కి ఇచ్చేస్తే పరిస్థితిలోకి వచ్చేసారు. దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ఎక్వైర్ కంపెనీస్, దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ఇన్నోవేట్ థింగ్స్. షేర్ హోల్డర్స్కి డబ్బులు వెనక్కి ఇవ్వటమే ప్రధాన ధ్యేయంగా ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇక ట్రేడింగ్ పరంగా చూస్తే వచ్చే మంగళవారం మార్కెట్స్కి సెలవు కాబట్టి సోమవారం ఎక్స్పైరీ ఉంటుంది. ఇవాళ ఎక్స్పైరీ ముందర రోజు కాబట్టి చాలా వోలటైల్గా మార్కెట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అండి ఈ వారంలో నిఫ్టీ 4.7% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 6.2% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.9% పెరిగింది. సో మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ అవుట్ పెర్ఫామ్ చేసింది ఈ వారంలో. సెక్టర్స్ వైజ్ చూస్తే రియల్ ఎస్టేట్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ మార్కెట్ ఇవి అవుట్ పెర్ఫామ్ చేశాయి మిగతా సెక్టర్స్తో కంపేర్ చేసి చూస్తే. అండ్ చిన్న స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. తప్పకుండా బ్రాడర్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టండి రాబోయే ఎర్నింగ్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా కొంత తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. మొన్న
అరౌండ్ 2500 crores. నిన్న 1700 crores మాత్రమే వాళ్ళ సెల్లింగ్ చూసాం. డిఐఎస్ కొన్నారు 956. బోత్ సైడ్స్ వాల్యూమ్స్ తక్కువగా జరిగాయి నిన్న. అండ్ ఎఫ్ఐఎస్ బిహేవియర్లో ఏమైనా మార్పు వస్తుందా అన్నది కూడా మనం గమనించాలి, ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ గ్లోబల్ క్యూస్. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, సో నిన్న మనం ఒక సెల్లింగ్ చూసాం. ఈ మార్నింగ్ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఒక 60 పాయింట్ల ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. వీకెండ్ ఫ్యాక్టర్ ఉంది. ఇటువైపు యుద్ధానికి సంబంధించినటువంటి పీ స్టాక్స్ జరగబోతున్నాయి. సో వీటన్నిటి ప్రభావం మార్కెట్ల మీద ఏ విధంగా ఉంటుంది ఈరోజు? కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుందండి మార్కెట్. ఎందుకంటే టైట్ రేంజ్ మనం నిన్న కూడా చెప్పినట్టు అనమాట 23,500 to 24,000 రేంజ్లో ఉంటుంది. ఈ రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ రావాలి అని అంటే కూడా సమ్ సిగ్నిఫికెంట్ జియో పొలిటికల్ డెవలప్మెంట్ అవ్వాలి. దట్ మేబీ రేపు ఇస్లామాబాద్ డిస్కషన్స్లో కానీ ఏమన్నా ఎమర్జ్ అయ్యి వీకెండ్లో అనమాట ఇటు లెబనాన్లో ఏమన్నా డెవలప్మెంట్ ఉండి ఇజ్రాయెల్ ఇట్లా ఉంటే కనుక క్రూడ్ దగ్గర అనమాట సిగ్నిఫికెంట్గా క్లోజర్ టు 90 or బిలో 90 వస్తే కానీ. ఎందుకంటే దుబాయ్ స్పాట్ అనమాట ఇందాక మీరు చెప్పినట్టు కూడా నేను ఇప్పుడే ప్రైస్ కూడా చెక్ చేస్తాను. ఈ $124 to $126 ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఎందుకంటే స్పాట్కి ఇటు ఫ్యూచర్ ప్రైస్కి అందుకని చెప్పేసి అనమాట. అన్లెస్ ఆ దుబాయ్ స్పాట్ కూడా 110కో ఆర్ క్లోజర్ టు 100కో కానీ తగ్గందే నేను అనుకోవటం చాలా దేశాలకు అనమాట కష్టాలు తప్పవు, ఇప్పుడున్న కష్టాలు కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ స్లోలీ ఇండికేషన్ తెలుస్తుంది. లోకల్ రిఫైనర్స్ కూడా లైక్ రిలయన్స్ ఉంది, వాళ్ళ బంకుల్లో ₹1000 కంటే ఎక్కువ పోయామని చెప్పేశారు ఇప్పుడు. అంటేనే ఆటోమేటికల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ప్లస్ కంట్రీలో కూడా డీజిల్ పెట్రోల్ ప్రొడ్యూసర్ అయిన రిలయన్సే ఇట్లా రిస్ట్రిక్షన్ పెడతా ఉంది అంటే కూడా రీటైల్ కస్టమర్స్కి ₹1000 కంటే కూడా ఎక్కువ పోయినని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఎంత డీపెన్ అయిపోయి ఉన్నాయి అని చెప్పేసి అనమాట. కాబట్టి ఊరికే పైన హెడ్లైన్స్ చూడటం కాదు, గ్రౌండ్ రియాలిటీ ఏముందనేది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ మార్కెట్స్ నో దట్ అనమాట. ఎప్పుడు అడ్వాన్స్గా డిస్కౌంట్ చేస్తాయి మార్కెట్ అనమాట గ్రౌండ్ రియాలిటీని, అది అర్థం చేసుకోవాలి. అయితే క్లియర్లీ అనదర్ నెగిటివ్ తెర మీదకి వస్తుందా అనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం. కూడా స్కైమెట్ అనమాట ఆల్రెడీ ప్రిడిక్షన్ ఇచ్చింది 40% బిలో నార్మల్ మాన్సూన్ ఉంటుందంట. మరి 40% బిలో నార్మల్ మాన్సూన్ ఉండే పాసిబిలిటీ బ్రైట్గా ఉందంటే మాత్రం డెఫినెట్లీ డ్రాట్ అంటే కరువు వచ్చే సూచన 30% ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి ఈ సమ్మర్ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది, ఈ ప్రిడిక్షన్ తప్పవ్వాలని కోరుకుందాం. అదర్వైజ్ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ కాంపౌండ్ చేస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ఎకానమీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉండింది గత 3-4 years కూడా, మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. రూపాయి అనమాట బలంగా ఉంది ఈ ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ వలన. బట్ ఇవాళే లాస్ట్ డే, April 10th డెడ్ లైన్ అనమాట లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడానికి. కాబట్టి బ్యాంక్స్ కానీ ఎవరైతే డెరివేటివ్ ట్రేడర్స్ ఫారెక్స్లో అనమాట లాంగ్ పొజిషన్స్ పెట్టారో ఇవాళ అన్వైండ్ చేయాలి. రేపటి నుంచి మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఫ్రెష్ పొజిషన్స్ రేపటి నుంచి అలౌడ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ తిరిగి రూపాయి వీక్నెస్ రేపటి నుంచి వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఏదైతే స్ట్రెంత్ అయిందో ఇక్కడి నుంచి నిలబడుతుందా అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లా ఇఫ్స్ అండ్ బట్స్ కూడా చాలా తెర మీద ఉన్నాయి, లేవని కాదనమాట. నాట్ ఎవ్రీథింగ్ ఈస్ గంగో. అండ్ ఏదైతే కనుక సెక్టార్ ఎక్కువగా సెల్ ఆఫ్ చూసామో గత కొద్ది వారాలలో కూడా అనమాట, హైయెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చూసాం. లెడ్ బై హెచ్డిఎఫ్సి అవునాయండి ఏదైనా సరే. ఆ తర్వాత ఆటోమొబైల్స్లో చూసాం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మెటల్స్లో చూసాం. స్లోగా రికవరీ ఎందులో బెటర్గా వస్తుంది, తిరిగి రీన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్స్లో ఉంటుందా లేదా అని ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ మార్కెట్లో కూడా పూనా వాళ్ళ 2,500 crores ఆర్ సంథింగ్ అనమాట QIP చేస్తాం విత్ ఎ ప్రైస్ ఆఫ్ ₹390. అయితే దానికి సబ్స్క్రిప్షన్ ఎట్లా ఉంటుంది, దానికి డిమాండ్ ఎట్లా ఉంటుందో కూడా చూస్తే ఒక బాటమ్ ఫామ్ అయిందా ఫైనాన్షియల్ సర్వీసెస్లో అనేది కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్లో మాత్రం క్లియర్లీ ఒక స్టెబిలైజేషన్ అనమాట. నెక్స్ట్ 2 to 3 monthsలో క్రూడ్ ప్రైజెస్లో వస్తే మార్కెట్ కూడా అనమాట స్టెబిలైజ్ అయ్యి స్లోగా ట్రెండ్ అవుతుంది అప్వర్డ్స్ అని చెప్పేసి అని అంటారు. బట్ కెవెట్ డెఫినెట్లీ మాన్సూన్ కూడా అనమాట ఒకటి, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఇండియన్ అగ్రికల్చర్ కాబట్టి. అండ్ అదర్ ఇష్యూస్కి వస్తే కూడా మనం చూస్తున్నాం ఈవెన్
ఫెర్టిలైజర్ షార్టేజ్ అన్నమాట, కాస్త మార్జిన్ ప్రెషర్స్ ఉండొచ్చు, ప్లస్ ఓవరాల్గా ఈ వెస్ట్ ఏషియా ఎఫెక్ట్ అన్నమాట ఆ సెక్టార్ పైన ఉంటుంది. కాబట్టి కపుల్డ్ విత్ వీక్ మాన్సూన్ అయితే గనక ఏ విధంగా ఈ సెక్టార్ బిహేవ్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం గవర్నమెంట్ అయితే సబ్సిడీ కాంపోనెంట్ కూడా బాగా పెంచింది ఫెర్టిలైజర్లో, ఎందుకంటే అడ్వాన్స్గా రియలైజ్ అయ్యారు కాబట్టి. బట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది మీడియం టు షార్ట్ టర్మ్లో ఇందాక చెప్పినట్టు అనమాట ఇండికేటర్ పూనా వాళ్ళది. సిమిలర్లీ రిక్రూట్మెంట్లో ఎట్లా ఉంది ఇండికేటర్ అనడానికి ఇన్ఫో ఎడ్జ్ నౌకరీది అనమాట Q4 బిల్లింగ్స్ చూస్తే చాలా చాలా మ్యూటెడ్గా ఉందని కంపెనీని చెప్పింది. అంటే చాలా వరకు కంపెనీస్ అనమాట రిక్రూట్మెంట్ చేయటంలో చాలా స్లోగా ఉన్నాయి, కాస్త అప్రమత్తత జాగ్రత్తగా ఉంటున్నాయి, రిక్రూట్మెంట్ అనుకున్నట్టు చేయట్లేదు అనేది కూడా క్లియర్గా ఉందన్నమాట. దాంతో బ్రోకింగ్ హౌసెస్ నౌకరీకి కాస్త డౌన్ గ్రేడ్ చేశారు కానీ, బట్ మనం చూడాల్సింది నౌకరీ డౌన్ గ్రేడ్ కాదు, నౌకరీ బిల్లింగ్స్ తగ్గినాయి అని అంటే కనుక కార్పొరేట్ సెక్టార్లో కూడా ఏమవుతుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. టఫ్ టైమ్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాను. అదర్వైజ్ మేజర్ న్యూస్ ఫ్యాక్టర్స్ వేరే చూస్తే మాత్రం TCS ఇందాక అన్నట్టు అనమాట డెఫినెట్లీ డాలర్ టర్మ్స్ లో అయితే కనుక పెద్దగా లేదని చెప్పేసి అని అనుకోవాలి. సీక్వెన్షియల్లీ మాత్రం డెఫినెట్లీ కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కంపెనీ అని అనుకోవచ్చు. లెట్ ఇట్ బి ఇన్ రూపీ ఆర్ డాలర్ టర్మ్స్ కూడా అనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ మేబీ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐటీ అయిపోయినాయి అంటే కనుక లార్జ్ క్యాప్స్కి అయిపోయినాయి, అన్లెస్ సర్వీస్ మోడల్ మార్చుకుంటే తప్పితే. లైక్ ఇవాళ విప్రో బైబ్యాక్ అనౌన్స్ చేశారు. నన్ను అడిగితే పర్సనల్లీ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ మూవ్ అంటాను. ఈ టైం అప్పుడు డబ్బులు కన్సర్వ్ చేసుకుని దాంతో ఏఐ కంపెనీ టేక్ ఓవర్ చేసో ఆర్ బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్ ఏఐలో చేసుకుని కమింగ్ డేస్కి అనమాట కమింగ్ టైమ్స్కి అనమాట కంపెనీ రీఇన్వెంట్ చేసుకోవాలి. కానీ అన్నెసరీ ఇన్వెస్టర్ చేతిలో ఈ డబ్బులు పెట్టేసి వన్ టైమ్గా సాటిస్ఫై చేద్దామంటే ఆ ప్రైస్ నిలబడదని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి కంపెనీ షుడ్ రీథింక్ దేర్ స్ట్రాటజీ ఆఫ్ స్పెండింగ్ దేర్ రిజర్వ్స్ అని చెప్పేసి కూడా అంటాం. అయితే కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లా ఆలోచిస్తుంది అనేది అనమాట మన చేతుల్లో లేదు, వాళ్ళ థింకింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి అనమాట. అయితే క్లియర్లీ ఇండియన్ టీం ఏదైతే కనుక యుఎస్కి వెళ్తుందో ట్రేడ్ టాక్స్ ఇంత ఈ క్రైసిస్ టైం అప్పుడు అనమాట ఫిబ్రవరిలో ఫైనలైజ్ అయిన యుఎస్ డీల్ అనమాట ఇప్పుడు ఏ విధంగా క్లోజ్ అవుతుంది అనేది కూడా చూడాలి. ట్రంప్ గారు ఏమన్నా శాంతి ఇచ్చి తగ్గిస్తాడా, ఏమన్నా రేషనలైజ్ చేస్తాడా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ నేను అనుకుంటూ మాత్రం ఆప్షన్ యాక్టివిటీ కూడా చూస్తే కనుక ఎక్కువగా 24,500 దగ్గర ఫైలప్ అయి ఉన్నాయి పొజిషన్స్, అండ్ దాని తర్వాత 24,000 దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అనమాట పుట్ ఆప్షన్స్ ఎక్కువగా 23,500 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆన్ అప్ సైడ్ మార్కెట్ స్ట్రెంథెన్ అవ్వాలంటే 24,000 పైన ట్రేడ్ అవ్వాలి, ఆన్ డౌన్ సైడ్ ఫర్దర్ వీకెన్ అవ్వాలంటే 23,500 కింద ట్రేడ్ అవ్వాలి. దీస్ టూ ఆర్ ద బెంచ్ మార్క్స్ అవి గుర్తుంచుకోమని చెప్పేసి అని అంటాను. ఫండ్స్ ఫ్లో కాస్త మోడెస్ట్ గా ఎఫ్ఐ సెల్లింగ్ తగ్గినా ఎప్పుడు ఎమర్జ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. PCR ఒక్కసారి డిక్లైన్ అయింది నిన్న. బ్రాడర్ మార్కెట్ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా బిలో 1 వచ్చేసింది, 0.97 వచ్చింది పుట్ కాల్ రేషియో. అంటే మార్కెట్ ఇన్ షార్ట్ టర్మ్ అనమాట నిన్న వదిలేస్తే 5 days ఏదైతే ర్యాలీ అయిందో దానికి ప్రాఫిట్ బుకింగే కారణం నిన్న అని చెప్పేసి కూడా అనుకోవాలి. అందుకే 1 కిందకు వచ్చిందని కూడా అర్థం చేసుకోవాలి. విక్స్ అంటామా మోడెస్ట్ గా పెరిగిందన్న జస్ట్ అరౌండ్ 20 దగ్గర ఉందన్నమాట, 20.43 దగ్గర. బట్ క్లోజర్ టు 15 ఉంటేనే బుల్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి కూడా అంటాం. స్పెక్యులేటివ్ లాంగ్స్ యాజ్ యూజువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో కాస్త బాగా బయింగ్ నడుస్తుంది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అనమాట నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్, ఆ తర్వాత మోతీలాల్ ఒస్వాల్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఇట్లా అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ కేఫిన్ టెక్, విఎంఎం, హ్యూండై, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇట్లా అనమాట షార్ట్స్ బిల్డప్ అయింది. డెలివరీస్ యునైటెడ్ స్పిరిట్స్, ఏషియన్ పెయింట్స్, చోళమండలం ఫైనాన్స్. యునైటెడ్ స్పిరిట్స్ మేబీ RCB సేల్ వల్ల డబ్బులు ఎంత వస్తున్నాయి అనేది కూడా ఫ్యాక్టర్ చేశారా, ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో లిక్కర్ సేల్స్ పెరిగి కాస్త బెటర్ క్వార్టర్ రిపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి వస్తుంది. బట్ మేబీ యునైటెడ్ స్పిరిట్స్ షార్ట్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. బ్యాన్ లిస్ట్ లో మాత్రం సేల్ అండ్ సమ్మాన్ క్యాపిటల్ ఉన్నాయి కాబట్టి పెద్దగా పొజిషన్స్ బిల్డప్ అవ్వట్లేదు, అది అర్థం చేసుకోవాలి.
యుఎస్ మార్కెట్స్ వరకు వస్తే కనుక నిన్న ఓకే స్టేబుల్ గా నిలబడింది, కానీ దాదాపు కంప్లీట్ డే ఫ్లాట్ గానే ఉండింది యుఎస్ మార్కెట్ అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలన్నమాట. లిటరలీ ఒక 2 to 3 అవర్స్ ఆన్ డౌన్ సైడ్ 225, ఆన్ అప్ సైడ్ 325 పాయింట్స్ డౌన్ అనమాట. అంత నేరో బ్యాండ్ లో మూవ్ అయింది. అంటే నేను అనుకోవటం మాత్రం అక్కడ కూడా వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ లో ఉన్నారు ఇప్పుడు ఉన్న సీజ్ ఫైర్ డిస్కషన్స్ పైన అనమాట. అయితే వాళ్ళ ఏషియన్ మార్కెట్స్ లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ జపనీస్ మార్కెట్ లో కొద్దిగా ఎగ్జూబరెన్స్ 1.5% కనిపించింది. మన పైన స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉండి తిరిగి 24,000 అటెంప్ట్ చేస్తుందా మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ ఇంట్రాడేలో ఉన్నా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆల్ ఇన్ ఆల్ కొత్త స్టాక్స్ ఏవైతే తెర మీదకి వచ్చి ట్రేడ్ అవుతున్నాయో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండమంటాను. ఇదివరకు లిక్విడిటీ తక్కువ ఐటీడీసీ లాంటి పియూసీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నిన్న దాదాపు 1,20,00,000 పైన ట్రేడ్ అయింది, 20% వచ్చాయి. మేబీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ వల్లనే అంత జంప్ అయింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. నిన్న మార్నింగ్ మెన్షన్ చేసినట్టు యాంథనీ వేస్ట్ కూడా దాదాపు 14% పైన పెరగటం చూస్తాం. నిన్న లో ప్రొఫైల్ పిఎస్యూస్ అనమాట, లైక్ ఈవెన్ ఐటీఐ కూడా అనమాట 10% పైన పెరగటం అట్లా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే రైట్స్ పెరిగింది నిన్న, అండ్ వేరే కొన్ని చిన్న చిన్న స్టాక్స్ లోకల్ స్టాక్స్ కూడా వాల్యూమ్స్ పెరిగినాయి. జాగ్రత్తగా ఉండమంటాను. అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్, స్టిక్ టు గుడ్ ఫండమెంటల్ స్టాక్స్ అని చెప్పేసి అని అంటారు. ఒకటి రిపీటెడ్ గా మన వాళ్ళు అడుగుతున్నది అపోలో మైక్రో నిన్న స్పెక్టాక్యులర్ వాల్యూమ్స్ అయినాయి, 5 crore షేర్స్ వాల్యూమ్ అయింది అండ్ స్టాక్ కూడా 11% పెరిగింది. బట్ కంటిన్యూ అవుతుందా లేదా ర్యాలీ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలని చెప్పేసి. అపోలో మైక్రో వాళ్ళు బిజినెస్ అప్డేట్ ఇచ్చారు. ఆ బిజినెస్ అప్డేట్లో పాజిటివ్గా ఇవ్వడం, బుల్లిష్గా మాట్లాడటం, దానివల్లనే పెరిగింది. బట్ ఒకరోజు 2 రోజుల మూవ్స్తోనే నార్మల్గా ఈ కౌంటర్ సరిపెడుతోంది. కంటిన్యూస్గా పెరగటం అనేది తగ్గిపోయింది. అలాగే ఇవాళ ఫ్రైడే అయితే ఏంటి అనొచ్చు, రేపు సాటర్డే, రేపు ఎల్లుండి మనం హైదరాబాద్లో నిర్వహించే వర్క్షాప్ ఇక జస్ట్ అవర్స్ అవే ఫ్రమ్ ది వర్క్షాప్ టైం. సో మీకు ఇచ్చిన సమయాన్ని తప్పనిసరిగా మీకు ఏ సమయం అయితే ఇచ్చామో ఆ సమయానికి వెన్యూకి చేరుకోండి. సాటర్డే రోజు ఓన్లీ 1-to-1 సెషన్స్ మాత్రమే ఉంటాయి, ఎటువంటి వర్క్షాప్ సెషన్ ఉండదు, ఇది గమనించండి. అలాగే అడ్జస్ట్మెంట్స్ కూడా కుదరవు. మీకు ఉదాహరణకి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చారనుకున్న ఆ టైంకి వెన్యూ దగ్గర చేరుకొని అనలిస్ట్తో ముఖాముఖి సంప్రదించే చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకొని చక్కగా పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న వాళ్ళకి ప్రైజెస్ కూడా అన్నాం మనం, కానుకలు కూడా సిద్ధం చేసాం చక్కటి పోర్ట్ఫోలియోతో ముందుకు సాగుతున్న వాళ్ళ కోసం. ప్రింట్అవుట్స్ తీసుకురండి, మొబైల్స్లో చూపిస్తే సలహా చెప్పడం కష్టం అవుతుంది. దయచేసి ప్రింట్అవుట్స్ తీసుకొని రండి. శనివారం రోజున ఇంకోటి కూడా రిక్వెస్ట్, చాలా మంది పుస్తకాలు పేజీలు తెస్తారు, అది కాదు, ఇది టఫ్ టైమ్స్ కాబట్టి అన్నమాట. కోర్ పోర్ట్ఫోలియోస్ సీరియస్ గా లాంగ్ టర్మ్ గా ఉండేవి ఎక్కువగా తెచ్చుకోమని చెప్పేసి కూడా ట్రూ. లాంగ్ టర్మ్ కోసం మీరు క్యారీ చేద్దాం అనుకునే స్టాక్స్ లిస్ట్ని, అలాగే మీకు బాగా డౌట్ ఉన్న కంపెనీలని మాత్రమే తీసుకురండి. ఈ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో 250 స్టాక్స్ ఉంటే వాటన్నింటినీ తీసుకొస్తే 5 నిమిషాలు 6 నిమిషాల సమయం మాత్రం ఉంటుంది ఒక్కొక్కరికి, దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. కూడా క్రాంతి గారు మీకు కూడా ఒక రిక్వెస్ట్, 5-6 నిమిషాలతో ముగించేసేయాలి. మీరేంటంటే ఆ ప్యాషన్తో 10 నిమిషాలు 12 నిమిషాలు తీసుకుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి ఇన్వెస్టర్లకు మాత్రం మా అభ్యర్థన ఏమిటి అంటే, మీకు బాగా డౌట్ ఉన్నవి లిస్ట్ చేసి ఆ లిస్ట్ తీసుకురండి. మొత్తం పోర్ట్ఫోలియో ప్రింట్అవుట్ తీసుకొచ్చి మా మొహన్ కొడితే టైం సరిపోదండి. టైం సరిపోదు, మీకు కూడా న్యాయం చేయలేం. అన్నీ టక ఇలా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా కొంచెం మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటాయి మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి, జనరల్గా మార్కెట్కి సంబంధించి, ఆ డౌట్స్ని కూడా మీరు అడగచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్ హాజరు కావద్దు. ఒక ఆసక్తికరమైన సమయంలో నిర్వహిస్తున్నటువంటి సెషన్ కాబట్టి దీన్ని చక్కగా వాడుకోండి, ఉపయోగించుకోండి. ఈ వారం అవకాశం దొరకలేదు కాబట్టి కొంతమందికి నెక్స్ట్ వీక్ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే వారం చాలా ముఖ్యమైనది. ఈ చర్చలు అయిపోతాయి, మార్కెట్లకి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మనం మాట్లాడుకోవచ్చు. అవుట్ స్టేషన్స్ వచ్చే వాళ్ళ కోసం సరే ఈ బృందావన్ హోమ్స్ పట్టాభిరామరెడ్డి సరసమైన ధరకే రూమ్స్ ఇస్తానంటున్నాడు కాబట్టి వాళ్ళు అవసరమైతే ఆ ఫెసిలిటీని కూడా వాడుకోవచ్చు. ఓకే,
ఇక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. లాస్ట్ నైట్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ 2.7% డౌన్, విప్రో ఏడిఆర్ 1.1% డౌన్, నాస్డాక్ భారీగా పెరిగింది. కానీ మన ఏడిఆర్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎర్నింగ్స్ సీజన్ మీద లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ పట్ల పెద్దగా ఎవరికి గొప్ప ఎక్స్పెక్టేషన్స్ లేవని దీన్ని బట్టి మనకు అర్థం. టీసీఎస్ రిజల్టే మనకు ఒక నిదర్శనం. సో $30 బిలియన్ రెవెన్యూ 2005లో 2006లో జస్ట్ $2.9 బిలియన్ టీసీఎస్ రెవెన్యూ. నిన్న ప్రకటించిన అంకెల ప్రకారం FY26కి $30 బిలియన్, అంటే 15 టైమ్స్, ఆల్మోస్ట్ 10 టైమ్స్ గ్రోత్ కనిపించింది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 2006లో 33% ఉంది. ఒక టైంలో 2007లో అయితే 44%. సరే, చిన్న బేస్ కాబట్టి అటువంటి గ్రోత్ రేట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అది మైనస్లోకి వెళ్ళిపోయింది. FY26లో -0.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో ఇది ఆందోళన కలిగించే అంశం లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ సంబంధించి. క్రాంతి గారు, మీ వ్యూ ఏంటి? కొంటారా ఇక్కడ టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత? వసంత్ గారు, ఏదైతే ఏఐ టీమ్స్, ఏజెంటిక్ ఏఐ టీమ్స్ ఫోకస్ చేస్తుందో కొంచెం చూడాలి. దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్లో మళ్ళీ రివర్సల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఫోకస్ అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏఐ మీద టీసీఎస్ అయితే ఫోకస్ చేస్తుంది వసంత్ గారు. సో దీని యొక్క రిజల్ట్స్ అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో బహుశా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. మీరు చెప్పినట్లే టీసీఎస్ ఈరోజు టాటా గ్రూప్ ఉందంటే దానికి మెయిన్ బ్యాక్ బోన్ టీసీఎస్ఏ. లాస్ట్ మన మార్కెట్ క్యాప్ వైజ్ కానీ క్యాష్ ఫ్లో వైజ్ కానీ టాటా గ్రూప్కి మెయిన్ బ్యాక్ బోన్ టీసీఎస్ అండ్ టైటాన్. మిగిలిన అన్ని సిక్లికల్ గా ఉంటాయి బిజినెసెస్, కానీ ఏంటంటే మెయిన్ క్యాష్ కౌస్ టీసీఎస్ అనమాట. ఇన్ఫాక్ట్ ఒక దశలో టాటా సన్స్ కి వచ్చే డివిడెండ్, టీసీఎస్ నుంచి వచ్చే డివిడెండ్ తోనే టాటా సన్స్ బ్యాలెన్స్ షీట్ బ్రహ్మాండంగా కనిపించేది. 12% పడిపోయింది అది ఇప్పుడు. సో అందువల్ల నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీసీఎస్ ఎంత ఇంపార్టెన్స్ టీసీఎస్ ఉందంటే టీసీఎస్ సిఇఓ చైర్మన్ చేశారు. సో అందువల్ల ఫోకస్ అనేది ఉంటుంది. కొంచెం ఈ మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ఫోకస్ తప్పింది, మళ్ళీ ఆన్ ట్రాక్ రావడానికి ట్రై చేస్తున్నారు వసంత్ గారు. సో బహుశా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఇట్ మైట్ టేక్ టైం. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ విజన్ ఉందో స్లోగా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టీసీఎస్ ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్లు అవుతాయి అంటే అది కాదు. ఇక్కడి నుంచి క్యాపిటల్ ప్రిజర్వేషన్ అండ్ గ్రోత్ 10 to 12% ఇయర్లీ రిటర్న్, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ రిటర్న్ ఇచ్చే స్టాక్ కిందనే టీసీఎస్ని ఇక్కడి నుంచి చూడాలి. టాటా సన్స్కి FY26లో టాటా సన్స్ ఈజ్ ది హోల్డింగ్ కంపెనీ ఫర్ టీసీఎస్, టాటా గ్రూప్ సంబంధించి 71.7% స్టేక్ ఉంది. డివిడెండ్ ఇన్కమే 28,388 కోట్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అంతకుముందు సంవత్సరం ఇది 32,256 crores. సో 12% డివిడెండ్ తగ్గింది టాటా సన్స్కి టీసీఎస్ నుంచి వచ్చే డివిడెండ్. సో ఇట్స్ వేనింగ్ అవే ఈ ప్రభ అనేది. కుటుంబరావు గారు, మోర్ దాన్ దట్ అనమాట. నేను ఎక్కువగా ఫియర్ అయ్యేది టాటా గ్రూప్ నుంచి ఇప్పుడు బోర్డులో ఎప్పుడూ లేదనమాట. కంటిన్యూస్ గా ఏదో ఒకటి అనమాట డెసిషన్స్ లో విజయ్ సింగ్ ఉండాలా లేదా, వేణు శ్రీనివాసన్ ఉండాలా లేదా, చంద్రశేఖర్ గారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలా లేదా, ఇట్లాంటి ఈ బోర్డ్ రూమ్ బ్యాటిల్స్ ఏవైతే అవుతాయో టాటా సన్స్ లో కానీ అటు టాటా గ్రూప్ లో కానీ, దే ఆర్ గోయింగ్ టు ప్లే మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హోల్డింగ్ ఆన్ టు ది మార్కెట్ క్యాప్ ఆఫ్ టాటా గ్రూప్ అంటారు కమింగ్ 1 to 2 years లో. నాకు ఇంటర్నల్లీ ఆ ఫియర్ ఒకటైతే కొత్తగా మైండ్ లోకి వచ్చింది, సీడ్ అయింది. మార్కెట్ దీన్ని గమనించండి కుటుంబరావు గారు. మార్కెట్ గత సుమారుగా 6-7 నెలలుగా టాటా గ్రూప్ కంపెనీల చామ్ ఎప్పటికప్పుడు ఆ ప్రైసెస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి, స్టాక్ ప్రైసెస్ వస్తున్నాయి. కరెక్టే. చూద్దాం టాటా గ్రూప్, రతన్ టాటా ఎప్పుడైనా సరే అండి, గ్రూప్ అధినేత ఎవరైతే ఉంటారో, గ్రూప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ముఖ్యం. మిగతా విషయాలన్నీ ఆ తర్వాతే. ఎప్పుడైతే రతన్ టాటా గారు చనిపోయారో అప్పటి నుంచి టాటా గ్రూప్లో లుకలుకలు మొదలయ్యాయి. బోర్డు సభ్యుల మధ్య వైరుధ్యాలు వచ్చాయి. సమయం లేదు ఇప్పుడు, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ తీసుకుంటున్నారు. సో ఎనీవే, రామకృష్ణ గారు, మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ అండ్ 1 day బిఫోర్ అది ఎక్స్పైరీ, మండేనే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో మార్కెట్స్ లాస్ట్ 2 సెషన్స్ మినహాయిస్తే అంతకుముందు ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఒక 20 days ఉన్నాయండి, క్యాలెండర్ డేస్. ఆ తర్వాత ఇప్పుడు న్యూ జోన్ లోకి వచ్చాయి. ఈ న్యూ జోన్ లో కూడా ఒక కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఇస్లామాబాద్ లో టాక్స్ ఈ వీకెండ్ అలా
ముగుస్తాయో దాన్ని బట్టి మార్కెట్స్ క్యూస్ తీసుకొని ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ క్యూస్ తీసుకొని అంటే పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పటికీ ఇక్కడ ఒక కన్సల్టేషన్ మాత్రం జరిగే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయండి. అంటే మేబీ ఒక 500 to 1000 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్స్ కన్సల్టేషన్ అవుతాయి అనుకుంటున్నాను. సో బాటమ్ అయితే క్లియర్ గా అయిపోయింది. ఈ వారికి సంబంధించిన బాటమ్ ఇంకా మళ్ళీ ఆ బాటమ్ మనం చూడమేమో అనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ బై అండ్ డిప్స్ మోడ్ లో చిన్నగా స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. చక్కగా రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచి స్టాక్స్ మనకి బాగా రిజల్ట్స్ అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ స్టాక్స్ చెక్ చేసుకొని వాటిలోకి పోర్ట్ఫోలియోస్ టర్న్ చేసుకోమని చెప్తాను. ఇంకా టెక్నికల్ పరంగా చూస్తే నిఫ్టీ 10-20 మూవింగ్ యావరేజెస్ దాటుకొని పైన ట్రేడ్ అవుతూ ఉంది. చిన్నగా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది రాబోయే రోజుల్లో. అడపదడప ఏమన్నా కొంత నెగిటివ్నెస్ క్రూడ్ ఆయిల్ నుండి వచ్చినా కానీ లేకపోతే వార్ లో ఇంకా చిన్నవి ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఫైరింగ్స్ జరుగుతూ మనం చూస్తున్నాము. అవి ముగిసిన తర్వాత మార్కెట్స్ క్లియర్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది అప్ సైడ్ కి. ఈ లోపల కొంత మార్కెట్స్ ఒక 1000 పాయింట్స్ రేంజ్ లో కన్సల్టేషన్ అవుతాయి. రిజల్ట్స్ సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక మన రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి, మన క్వార్టర్లీ రిజల్ట్స్ అనే దాన్ని బట్టి ఒక క్లియర్ ట్రెండ్ అనేది మార్కెట్ తీసుకునే ఛాన్సెస్ అప్పటికి ఉంటుందండి. సో అప్పటిదాకా బై అండ్ డిప్స్ మోడ్ లోనే మనం ఉండొచ్చు లార్జ్ గా. మొత్తం మీద చూస్తే మొమెంటమ్ ఇండికేటర్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యాయండి. అంటే ఆల్మోస్ట్ RSI కూడా 50 పైనే ఉంటుంది. 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది రామకృష్ణ గారు. సో లాంగ్ బయస్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎటువంటి లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? అదే అంటే స్టాక్స్ వైజ్ గా చూస్తే మనం కొన్ని స్టాక్స్ కానీ కొన్ని సెక్టర్స్ కానీ చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్ గా ఫార్మా ప్యాక్ నుంచి కానీ లేకపోతే పవర్ జనరేషన్ కి సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ లేకపోతే మనకి ఇంకా మెటల్స్ లో కొన్ని నాల్కో, నేషనల్ అల్యూమినియం ఇట్లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా NMDCలు ఇలాంటివన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అవుట్ పర్ఫార్మెన్స్ మార్కెట్ లో చూపిస్తున్నాయండి. సో కొన్ని సెక్టార్స్ లెగాట్స్ గా ఉండొచ్చు. పర్టికులర్ గా ఐటీలో లార్జ్ క్యాప్స్ కానీ ఇట్లాంటి సెక్టార్స్ కొంత వీక్ అవ్వచ్చు. అలాగే క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన స్టాక్స్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇట్లాంటివి కొంతకాలం రాబోయే రోజుల్లో అంటే క్రూడ్ కూల్ ఆఫ్ అయ్యేదాకా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించమని చెప్తాను. సో విక్స్ పరంగా కూడా 20 లెవెల్ దగ్గర ఉంది. ఇంకా మార్కెట్ లో ఇంకా విక్స్ కనుక ఇంకొంచెం కూల్ ఆఫ్ అయితే 18 బిలో కనుక వచ్చినట్లయితే ఇంకా ట్రేడింగ్ కూడా కంఫర్టబుల్ గా ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. అట్లాగే పడ్డప్పుడు నిన్న మాత్రం కొంచెం ఎక్కువ ఫాలో అయినట్టు అంటే ప్రాఫిట్ బుకింగ్ పర్టికులర్ గా బ్యాంక్ సెక్టర్ లో బ్యాంక్ నిఫ్టీలో నిన్న చూసాము. దాదాపు 1.5% పడింది. ఒక నెగిటివ్ క్యాండిల్తో పాటు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. స్టిల్ టెక్నికల్ గా ఓకే అంటే 10-20 మూవింగ్ యావరేజెస్ దాటుకొని న్యూ కన్సాలిడేషన్ జోన్ లో సేమ్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రావెల్ అవుతుంది. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 23,900 కాల్ హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుందండి. అట్లాగే 23,200 పుట్టు హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. సో మార్కెట్స్ మేబీ రేపు 13th మనకి సెటిల్మెంట్ ఉంది మండే. సో మండే దాకా ఈ రేంజెస్ లోనే ఆసిలేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. 105 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది ప్రీ ఓపెన్లో నిఫ్టీ. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. అలాగే శ్రీ మాధురి హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. నెక్స్ట్ వీక్ వర్క్షాప్ వద్దాం అంటున్నాను కానీ కుదరట్లేదు. కాబట్టి ఈ వారం రిజిస్ట్రేషన్స్ ముగిసిపోయిన సమయంలో వద్దాం అనుకుంటున్నాము అని పెట్టారు. కొద్దిగా ఒక 5-10 మందికి మనం అవకాశం కల్పించవచ్చండి. ఎందుకంటే కొంతమంది రారు, కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు, హాజరు కారు. ఆ ప్లేస్లో ఒక 5 నుంచి 10 మందికి ఛాన్స్ ఉంటుంది, స్పాట్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రోజు వచ్చేయండి. అంటే సండే రోజు సైబర్ గార్డెన్స్ శిల్పారామంని ఆనుకునే ఉంటుంది. శిల్పారామం మీరు టువర్డ్స్ కొండాపూర్ వెళ్తుంటే శిల్పారామం దాటగానే లెఫ్ట్ సైడ్లో సైబర్ గార్డెన్స్ అనే ఈ కన్వెన్షన్ సెంటర్ ఉంది. సో అక్కడికి వచ్చేసేయండి. మీరు మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉంటున్నారు, ఇద్దరికీ వెల్కమ్. ఓకే, ఇంకా కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? అనిత సార్. అడగండి అనిత. సార్ మేము అశోక్ లీలాండ్ అండ్ టాటా కమర్షియల్ వెహికల్ ఓన్లీ ఎలక్ట్రికల్ 300 అట్లా తీసుకుందాం అనుకుంటున్నాం సార్ లాంగ్ టర్మ్ కోసం. అన్నీ ఆటోమొబైల్ స్టాక్సే.
ఏంటి కారణం? అదే అంటే లాంగ్ టైం కోసం తీసుకోవాలనుకుంటున్నాం సార్. మీరు ఏ రేట్లో తీసుకోమంటారో చెప్తే. వేరేవని కాదమ్మా, అంటే మీ దగ్గర ఇంకా ఇతరత్ర పోర్ట్ఫోలియో ఉందా? అన్ని ఆటోమొబైల్ స్టాక్స్తోనే ఎందుకు నింపాలనుకుంటున్నారని అడిగాను. అంటే ఇవి కొంచెం బాగా పెరుగుతున్నాయని. బాగా పెరుగుతున్నాయని. ఓకే, అన్నీ కూడా ఈ మధ్య మంచి మొమెంటం లాస్ట్ 3-4 సెషన్స్లో కనిపించింది. చెప్దాం, తప్పకుండా కుటుంబరావు గారు ఆన్సర్ చేస్తారు ఈ ప్రశ్నని. మార్కెట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి లాభాలతో. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1% వరకు లాభంతో మనకు ఓపెన్ కావడం చూస్తున్నాం. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగింది. అలాగే 370 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 460, 480, 500 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మోర్ దాన్ 1% గెయిన్స్ కనిపిస్తున్నాయి. బిఎస్సిలో అడ్వాన్సెస్ 1131, అలాగే డిక్లైన్స్. ఓకే, ఎన్ఎస్సిలో చూద్దాం. 1484, 212 ఎన్ఎస్సిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. ఒక మంచి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఆల్మోస్ట్ 7:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది నిఫ్టీ కంపెనీస్ లాభాలతో ప్రారంభమయ్యాయి, ఇంక్లూడింగ్ టాప్ గైనర్ ఇస్ విప్రో, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, ఇటువంటివన్నీ టాప్ గైనర్స్ లిస్ట్లో ఉన్నాయి. మిడ్ క్యాప్స్లో టారెంట్ పవర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్ ఈజ్ డౌన్ 2%. సో రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. అండ్ రూపాయి 92.47 దగ్గర మనకు కనిపిస్తుంది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో. బైబ్యాక్ అనౌన్స్మెంట్తో విప్రో ఒకటే లాభాల్లో ఉంది, బట్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఇప్పుడు అంటున్నట్లుగా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్ స్పేస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మిడ్ క్యాప్స్లో ఎల్టీఐ మైంట్రీ, సన్ ఫార్మా, టీసీఎస్, బర్జర్ పెయింట్స్, పూనావాలా ఫిన్కార్ప్, సిపిసిఎల్, రెయిన్బో చిల్డ్రన్, బజాజ్ ఆటో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, గుజరాత్ ఫ్లోరోకెమ్, ఐటీఐ, దివీస్ ల్యాబ్స్, గోడ్రేజ్ కన్జ్యూమర్ ఇవన్నీ నష్టాలతో ఓపెన్ అయినవి. లాభాలతో ఓపెన్ అయిన కౌంటర్స్లో 3M ఇండియా లాభాలతో ప్రారంభమైంది. గోడ్రేజ్ ప్రాపర్టీస్ మంచి అప్డేట్స్ ఇచ్చింది, లాభాలు. ఇండియన్ బ్యాంక్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇమామి, సుందరం ఫైనాన్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఏజిస్ లాజిస్టిక్స్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్, గ్యాలెంట్ ఇస్పాత్, జెడెఫ్ కమర్షియల్, గాడ్ఫ్రే ఫిలిప్స్, బాష్ ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్యాంక్ లాభాలతో ప్రారంభమైంది. అండ్ సమ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లైక్ బీఈఎల్ లాంటివి కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. డాలర్తో రూపాయి ఇప్పుడే అంటున్నట్లుగా 92.47 దగ్గర కనిపిస్తుంది. ఐటీ డెరివేటివ్స్ని బీఎస్సీ త్వరలో ప్రారంభించేందుకు అనుమతి లభించిందట. దీంతో బీఎస్సీ స్టాక్ పెరగడం చూస్తున్నాం. రామకృష్ణ గారు, ట్రేడింగ్ ఐడియా ఇవ్వండి. సో ఈరోజు సపోర్ట్ రెసిస్టెన్స్ 1 దగ్గరికి మార్కెట్ అక్కడి నుంచి లో స్టార్ట్ అయిందండి, లో పాయింట్ క్రియేట్ అయింది. అట్లాగే రెసిస్టెన్స్ 2 దగ్గరనేమో మార్కెట్స్ హై రికార్డ్ అయింది ప్రస్తుతానికి స్పాట్ లెవెల్లో. సో 23,850, 860 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. లేదు ఒక 1 అవర్ ఇక్కడే కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్స్ మళ్ళీ ఫర్దర్గా అప్ చేస్తుంటే ఇప్పుడున్న లెవెల్ 23,955 ఇప్పుడే కొనొద్దండి. అంటే ఇప్పుడు ఉన్న లెవెల్ దగ్గర కొనొద్దు. ఇన్ కేస్ మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పెరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 860 కాకుండా 900 దాకా వచ్చి రివర్స్ అవుతుంటే ఈ ప్రైస్ పాయింట్ మంచి పాయింట్ 23,950 దగ్గర కొనొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కూడా పెరిగింది, 5% పెరిగింది, 38 రూపీస్ అయింది. సో 24-25 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 40 రూపీస్ దగ్గరకు వచ్చేసింది ఓలా ఎలక్ట్రిక్. అలాగే గ్రో కూడా పెరిగింది. న్యూఎస్ కంపెనీస్లో ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో ఈ సమయంలో. అలాగే ఇందాక మన మాధురి మెయిల్కి నేను రావచ్చు అని చెప్పాను. రిజిస్ట్రేషన్స్ కొంతమంది గైర్హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ స్థానంలో అని. కానీ ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా ఒక నెంబరు, ఆ నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకుని రండి, లేదంటే మళ్ళీ ఎక్కువ మంది వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. కుటుంబరావు గారు, ఇందాక అనిత అడిగారు అశోక్ లేలాండ్, టాటా కమర్షియల్, ఓలా ఎలక్ట్రిక్ ఇవి కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? యాజ్ ఆఫ్ నౌ ఆల్ 3 ఆర్ ఆన్ గుడ్ టెరైన్ అండి, అందులో డౌట్ లేదనమాట. అశోక్ లేలాండ్ మనం చూసాం మార్కెట్ కొద్దిగా కుదట పడితే అంత స్ట్రెంత్ చూపిస్తాం స్టాక్ అనేది అనమాట. డిక్లైన్స్ లో యాడ్ చేయమంట. ఇన్ఫాక్ట్ ఓలా వాస్ వన్ ఆఫ్ మై డార్క్ హార్స్ పిక్ అనమాట ఈ వర్క్ షాప్ కి. కానీ వర్క్ షాప్ లోపల ముందే పెరిగిపోయింది, దాదాపు 25-30% స్టాక్ అనమాట పెరిగిపోయింది. 28-29 దగ్గర ఇట్ వాస్ ఏ గుడ్ బై అనమాట. బికాస్ సంథింగ్ ఈస్ కుకింగ్, ఓవరాల్ గా చేంజెస్ అవుతున్నాయి కార్పొరేట్ లెవెల్లో కూడా అని చెప్పి. డిక్లైన్ వచ్చినప్పుడు బై చేయమంట. ఇప్పుడు కరెంట్ రన్అప్ లో చేసుకోనంట.
తగ్గినప్పుడు కొనండి. అలాగే వర్క్షాప్లో ఇచ్చే సజెషన్స్లో కూడా మీరు ఎప్పుడూ కూడా ప్రైస్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ కావాలి. అవి లాంగ్ టర్మ్కి ఇచ్చినవైనా సరే షార్ట్ టర్మ్లో కొంత వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రైస్ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది సమ్ టైమ్స్ మనం ఇచ్చిన తర్వాత. డిప్స్ వచ్చినప్పుడే కొనండి, హడావుడిగా కొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. తర్వాత మెయిల్స్లోకి వెళ్దాం. IGIL అట, మీరు పేరు రాయలేదు కాబట్టి చదవట్లేదు. ఓకే, రాజేష్ వీరా రాజేష్ హైదరాబాద్ నుంచి. IGIL ఈ స్టాక్ బిలో IPO ప్రైస్ వచ్చింది, ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయట, కొనుక్కుందాం అనుకుంటున్నారు. క్రాంతి గారు కొనొచ్చా IGIL? చాలా మార్జిన్స్ ఎక్కువ వస్తుంది గారు, కానీ ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అనేది స్టాక్ కి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ చూపించింది. వీళ్ళ మార్జిన్స్ చూస్తే హైయెస్ట్ ఉంటాయి వస్తుంది గారు. సో అందువల్ల డీసెంట్ స్టాక్. బ్లాక్ రాక్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ అనమాట, కానీ ఇండియన్ ప్రమోటర్ ఇంకా CEO కింద కంపెనీని రన్ చేస్తారు. సో స్లోగా డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. నిపాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు శ్రావణి మంచుకొండ. తైవానీస్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయండి, తప్పకుండా కొనుక్కోవచ్చు. కాకపోతే వీటిల్లో SIPలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఓవర్సీస్ సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏం చేశాయంటే లంసమ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి, SIPల్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అది ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. తర్వాత LG ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యుండాయ్ మోటార్స్, సత్యనారాయణ మూర్తి అడుగుతున్నారు. వీటిల్లో 50,000 రూపీస్ చొప్పున ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చేయొచ్చా? డీసెంట్ స్టాక్స్ వస్తుంది గారు, లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు. డీసెంట్ స్టాక్స్, కానీ ఏంటంటే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్, రెండు స్టాక్స్. ఓకే, డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. 10 to 15% CSR రిటర్న్స్ పెట్టుకుని ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు. ఆయన ఏజ్ 45 సంవత్సరాలు, 12 లక్షల రూపాయల క్యాష్ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? HDFC ఫ్లెక్సీ క్యాప్, HDFC బ్యాలెన్స్ అడ్వాంటేజ్, పరాగ్ పారిక్ ఇండెక్స్ ఫండ్, DSP మిడ్ క్యాప్, HDFC లిక్విడ్ ఫండ్, ఇలా వీటిలో 2 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేసి మిగతావి రిలయన్స్, కెనరా బ్యాంక్, క్యాప్స్టన్, నిఫ్టీ బీస్ వీటిల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బాగానే ఉంది, బాగానే వర్కౌట్ చేశారు, మీరు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. స్టాక్ సెలక్షన్ బాగుంది, ఫండ్స్ సెలక్షన్ కూడా బాగుంది. ఏమీ మిమ్మల్ని వద్దు అనడానికి వీల్లేకుండా మీరు చక్కగా అంటే హోంవర్క్ చేశారనమాట. మీరు కొంత మ్యూచువల్ ఫండ్స్లో, కొంత స్టాక్స్లో నేరుగా పెట్టే ఆలోచన కూడా చక్కటి ఆలోచన. అలా చేయాలి అందరూ. అందుకనే మనం అన్నది, ఇలా ఈ విధంగా పోర్ట్ఫోలియోస్ని ఎవరైనా రూపొందించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి చక్కటి అభినందనలు అక్కడ మన వర్క్షాప్లో కూడా ఇద్దామని. తర్వాత SMS ఫార్మా గురించి అడుగుతున్నారు రాజా. SMS ఫార్మా టైటిల్లో ఉంది, 60% లాభంలో ఉన్నారు. విష్ణుప్రకాశం 80% లాస్లో ఉన్నారు. కుటుంబారు మంచి మొమెంటం కనిపిస్తుంది SMS ఫార్మాలో. లాస్ట్ ఫ్యూ డేస్లో దాదాపుగా ఆల్ టైమ్ హైక్ దగ్గరగా వచ్చేసింది. హై దగ్గరే ఉందండి, ఎందుకంటే 433 హై 425 దగ్గర ఉందన్నమాట. మనం కంటిన్యూస్ గా చెప్తానే ఉన్నాం, ఈవెన్ మధ్యలో 200 అట్లా డిక్లైన్స్ వచ్చినప్పుడు కూడా బై చేయండి అని చెప్పి. వీక్ మార్కెట్స్ లో గ్రేట్ రిటర్న్స్ ఇచ్చింది స్టాక్, అందులో డౌట్ లేదు. హోల్డ్ చేయమంటే విష్ణు ప్రకాష్ కాషన్ చేస్తా కూడా ఉన్నాం, చాలా ఎరాటిక్ అయిపోయింది కంపెనీ, ఒక రిజల్ట్ కి పొంతన ఉండలేదు అని చెప్పేసి కూడా అనమాట. కంపెనీ అదే విధంగా బిహేవ్ కూడా చేస్తా ఉంది. నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, శాంతి అడుగుతున్నారు. SJVN 38% లాస్లో ఉన్నారు. IDFC ఫస్ట్ 5% లాస్లో ఉన్నారు. 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు. వీటిలోంచి ఎగ్జిట్ అయిపోయి GMR ఎయిర్పోర్ట్స్, జియో ఫైనాన్స్ తీస్తున్నాం అనుకుంటున్నారు. మంచి ఐడియా అయినా, ఎలా ఉంది ఆలోచన? ఓకే అండి, ఆ రెండు బెటర్ స్టాక్స్ కంపేర్ టు ఇప్పుడున్న 2 స్టాక్స్ కంటే కూడా GMR, జియో ఫైనాన్స్ షుడ్ అవుట్ పెర్ఫార్మ్ అన్న. కరెక్ట్. ఈ రెండిట్లోంచి మీరు బయటకు వద్దామన్న ఆలోచన మంచిదే. ఎంటర్ అవుదాం అనుకుంటున్న స్టాక్స్ కూడా మంచివే, మంచి పని చేస్తున్నారు. తర్వాత తేజ్ పాల్ రెడ్డి 2025 IPO సబ్స్క్రైబ్డ్ 500 times కరెక్టెడ్ ఫ్రమ్ ఏంటది, ఏం స్టాక్? E2E రైల్ ఇన్ఫ్రా అట, 370 198కి వచ్చింది. E2E రైల్ ఇన్ఫ్రా అనే స్టాక్ ఏమైనా ఉందా? E2E ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వస్తుంది గారు. ఓకే,
ఎలా ఉంది? ఏమైనా హోప్ఫుల్గా కనిపిస్తుందా? వసంత్ గారు, ఇది ఎన్ఎస్సి ఎస్ఎంఈ స్టాక్ వసంత్ గారు. ఓకే, సో ఎస్ఎంఈ స్టాక్స్ అన్ని లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నాయి. రిజల్ట్స్ అయితే ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వసంత్ గారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఏమన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ అవ్వాలి వసంత్ గారు. ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఎందుకంటే ఎస్ఎంఈ స్పేస్ అనేది దాన్ని ఎక్స్చేంజ్లు, సెబీ అందరూ కలిసి దయనీయమైన స్థితికి తీసుకొచ్చారు. ఆ ఐపీఓల్లో అప్లై చేసిన వాళ్ళు, ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో కొన్నవాళ్ళు అందరూ ఇరుక్కుపోయి విలవిల్లాడే పరిస్థితి. మరి దీని నుంచి వాళ్ళే కాపాడాలి. అప్పటి వరకు కంపెనీల్లో కొన్ని బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి, అట్లీస్ట్ ఒక 20-30% కంపెనీస్. వాటికి కూడా ఆదరణ లేదు ఇప్పుడు. సో అది అక్కడ కనిపిస్తున్నటువంటి విషాదకరమైన దృశ్యం. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. రేపు ఎల్లుండి జరిగే వర్క్షాప్లో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లను కలిసేందుకు మా టీం ఉత్సుకతతో సిద్ధంగా ఉంది. అక్కడ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.